రాజ్ కావ్యని ఒకటి చేసిన అపర్ణ, ప్రెగ్నెంట్ అయిన కావ్య, ఆనందంలో సుభాష్ అప్పు, షాక్లో అనామిక, రుద్రాణి, రాహుల్. ఇంతకు ఏం జరిగింది? రాజ్ కావ్యను అపర్ణ ఎలా ఒక్కటి చేస్తుంది? కావ్య ప్రెగ్నెంట్ అవడమేంటి? మరి ఇలా కావ్య ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసి రుద్రాణి, రాహుల్ ఏం చేశారు? అనామిక ఎలాంటి పన్నాగాలు పన్నింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక అపర్ణ అయితే కోలుకుని ఇంటికి వచ్చింది. ఒక రకంగా కావ్య ఇచ్చిన ధైర్యమే అపర్ణని తొందరగా కోలుకునేలా చేసింది. ఈ విషయం డాక్టరే ధృవీకరించడంతో రాజ్ కాస్త ఉపశమనం పొందాడు. కావ్య కూడా కాస్త సంతోషిస్తుంది. ఎందుకంటే నా తల్లికి ఏమైనా జరిగినా తను పూర్తిగా కోలుకుని ఇంటికి రాకపోయినా నీ పని చెప్తాను, జీవితంలో నీ ముఖం చూడను అని చెప్పి రాజ్ అన్న మాటలు కావ్యకు బాగా చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఎక్కడ రాజ్ ఆ నిర్ణయం మీద ఉండిపోతాడో, ఎక్కడ తన జీవితం ఎటు కాకుండా అయిపోతుందో, ఎక్కడ తన అత్తగారికి ఏమవుతుందో, ఇలా అనేక రకాల ఆలోచనలతో కావ్య కంగారు పడిపోతుంది. కానీ దేవుడి దయ వల్ల అపర్ణ పూర్తిగా కోలుకుని ఇంటికి రావడంతో సంతోషపడుతుంది. ఇంటికి వచ్చిన అపర్ణలో చాలా మార్పు చూస్తుంది ఇందిరాదేవి. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కావ్య గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటుంది. కావ్య గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు నేను చేసిన తప్పులు చాలు, వాళ్ళిద్దరినీ ఒక్కటి కానివ్వకుండా నేను ఇప్పటి వరకు ఆలోచించిన తీరు చాలు. ఎందుకంటే వాళ్ళు నిజంగానే ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్లే అని ఇప్పుడు నాకు అర్థమవుతోంది. లేని పక్షంలో వాళ్ళిద్దరూ ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు, ఎంతో బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఒక్కటవుతారు, ఎలా వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది అని ఇలా ఆలోచిస్తుంది అపర్ణ. అలా ఆలోచించిన అపర్ణ ఇక వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయటమే కరెక్ట్ అని చెప్పని అనుకుంటుంది. దానికి తగ్గ ఏర్పాట్లు చేయించాలి, కానీ తన నోటితో తను అనకూడదు. ఇంట్లో వాళ్లే ఆ మాట తీసుకొచ్చేలా చెయ్యాలి అని చెప్పి అనుకుని ఇక కనకం నేను కృష్ణమూర్తిని రమ్మంటుంది. ఎందుకంటే ఇంట్లో పూజ పెట్టుకున్నామని చెప్పి. ఇక అలా అనేసరికి వాళ్ళిద్దరూ కూడా వచ్చిన తర్వాత కావ్య వాళ్ళని పలకరించకుండా అలా నుంచునేసరికి ఇలారా అని చెప్పి పిలిచి, పెద్దవాళ్ళు వస్తే పలకరించాలని తెలీదా? అయినా నీ పుట్టింటి వాళ్ళు వచ్చారు, నీకు ఆ మాత్రం తెలియట్లేదా అని చెప్పి కసిరినట్టు మాట్లాడేసరికి ఇందిరాదేవి నవ్వుతూ అలా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే అలాగే అత్తయ్య గారు అంటూ అమ్మ బాగున్నారా అని చెప్పని పలకరిస్తుంది. అపర్ణ అంతటా అపర్ణని పిలిచి వాళ్ళ పుట్టింటి వాళ్ళని పలకరించమని చెప్తోంది అంటే ఖచ్చితంగా ఇందులో ఏదో మర్మం ఉంది అని చెప్పి రుద్రాణి వెంటనే, ఏంటి వదినా, ఇప్పుడు నీ కోడలు నీకు మంచిదైపోయినట్టుంది, చాలా చక్కగా తన పుట్టింటి వాళ్ళని గౌరవిస్తున్నావు అని చెప్పని అనగానే వెంటనే ఇక అపర్ణ రుద్రాణి వంక చూస్తూ, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలలేదా ఏంటి, కొత్తగా మొదలు పెట్టావు అని అంటుంది. ఇది బాగుంది వదినా, నేనేం చేశాను, మధ్యలో నన్నంటున్నావు అని చెప్పని అంటుంది. మరి ఏమీ చేయనప్పుడు నోరు మూసుకున్నాడక నీకెందుకు, వాళ్ళు మా వియ్యంకులు, నేను ఎలా మర్యాద ఇచ్చుకోవాలో నువ్వు నాకు చెప్పాల్సిందే ఉంది, నాకు తెలియదా ఏంటి అని చెప్పని అనేసరికి ఇక ఆలోచనలో పడిపోతుంది రుద్రాణి. అయితే అంటే అపర్ణ పూర్తిగా మారిపోయిందా ఏంటి అని అనుకుంటూ, అది కాదు వదినా అని ఏదో చెప్పబోయేసరికి ఇంకా నువ్వు ఆపుతావా అంటూ వెళ్ళి కూర్చోండి అని చెప్పి కూర్చోమంటుంది. ఇక గబగబా లేవబోతుంటే కూడా కృష్ణమూర్తి, అయ్యో అమ్మ మీరెందుకు లేస్తారు, కూర్చోండి, అసలే మీకు ఒంట్లో బాగోలేదు అని చెప్పని అంటే అంతా అని అంటూ, సర్లేండి మీరు వెళ్ళి కూర్చోండి, పూజ ఏర్పాట్లన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి నువ్వు చూడు కనకం అని చెప్పని అంటుంది. అలాగే వదిన గారు అంటూ గబగబా కనకం కావ్య దగ్గరికి వెళ్ళి, చాలా బాగుంది, ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది, నా ఆనందానికి అవధులే లేవు అంటూ ఉంటుంది. నాకు అలాగే ఉందమ్మా, ఉదయం నుంచి అత్తయ్య నాతో అసలు మాట్లాడలేదు, ఏమన్నా మాట్లాడదామంటే భయం వేసి కామ్గా ఊరుకున్నాను, ఆవిడికి ఏమాత్రం కూడా స్ట్రెస్ తెప్పించకూడదు కదా అందుకోసమని, కానీ ఇప్పుడు మీరు రాగానే గబగబా పిలిచింది, మిమ్మల్ని లోపలికి ఆహ్వానించింది, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ, పదండి అక్కడ కూర్చుందిరు కానీ అంటే, పద ఆవిడ చెప్పినట్టుగా పూజ ఏర్పాట్లు అవి చూస్తాను అని చెప్పి అంటుంది. ఇక కనకమైతే సరేనమ్మా రా అని ఇక గబగబా తీసుకెళ్తుంది కావ్య. అలా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పూజ దగ్గర అన్నీ చూశాక, ఇదేంటి కావ్య అంతా చేసావు, చక్కెర పొంగలు మర్చిపోయావా అని చెప్పని అంటే, అవునమ్మా ఉదయం నుంచి ఈ పనిలో పడి అదే చేద్దామనుకున్నాను, ముందు మర్చిపోయాను అంటుంది. సరే అయితే నేను వెళితే ఏమంటారో, నువ్వు మీ అత్తయ్య గారికి చెప్పి చక్కెర పొంగలు చేసేయి అని అంటుంది. సరేనమ్మా అయితే అని చెప్పేసేసి, అత్తయ్య అది అన్నీ చేసేసాను,
చక్కెర పొంగల్ ఒకటి చేయాల్సి బ్యాలెన్స్ ఉండిపోయింది అనగానే, అవునా, సరే అయితే కనకం ఆ పనేదో చూడు, కావ్య వేరే పని చూసుకుంటుంది అంటుంది అపర్ణ. ఒక్కసారిగా కనకం షాక్ అయిపోతుంది. ఏంటి, పూజకి కావలసిన ప్రసాదం నన్ను తయారు చేయమని చెప్తున్నారా? మీరేనా అండి చెప్తుంది అనగానే, వదినా అని చెప్పి పిలవచ్చు, అండి అని చెప్పి గౌరవించక్కర్లేదు అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా ఇక కనకానికి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం వేసేస్తూ ఉంటుంది. ఏంటి, అపర్ణలోనేనా ఇంత మార్పు అని అనుకుంటూ ఉంటారు. ఇక వెంటనే సరే అలాగేనండి అలాగే అంటూ ఉండగానే, ధాన్యలక్ష్మి నువ్వు కూడా వెళ్ళు, కనకంతో పాటు ఆ పనేదో చూడు అంటే, అలాగే అక్క ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పి ఇక కనకంతో పాటు ధాన్యలక్ష్మి కూడా వెళ్తుంది. ఇద్దరూ కలిసి వంటగదిలో ఆ చక్కెర పొంగల్ సంగతి చూస్తూ ఉండగా ఇక అనామిక మనసు ఊరుకోదు. ఏంటో ఈ ఇంట్లో వింతలు విడ్డూరాలు జరిగిపోతున్నాయి. అత్తగారి హోదాలో ఇప్పటి వరకు కావ్య అక్కని కనీసం మోకం చూసిన పాపాన పోని అత్తగారు ఈ రోజున కోడల్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇటు చూస్తే తప్పు చేసిన మామగారు సైలెంట్గా ఏమీ తెలియనట్టుగా భార్యతోటి కొడుకుతోటి కోడలతోటి సంతోషంగా ఉన్నారు. పరువు పోగొట్టుకున్న వాళ్ళం మేమే కదా అంటుంది. ఒక్కసారిగా ఇక ధాన్యలక్ష్మికి కోపం వస్తుంది. నోరు మూసుకుంటావా అనామిక అని చెప్పని అనగానే, నేనేం తప్పు మాట్లాడాను అత్తయ్య, మీరు నన్ను తప్పు పడుతున్నారు. అయినా నేనేమన్నానని చెప్పి ఉన్న మాటే అన్నాను. ఇప్పటి వరకు కావ్య యొక్క మొహం కూడా చూడలేదు. అసలు కావ్య యొక్క పేరు చెప్తేనే నిప్పులు తొక్కినట్టుగా ఎగిరారు అపర్ణ అత్తయ్య. మరి ఇప్పుడు అసలు కావ్యక్క లేదే ఈ ఇల్లు నడవదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, అలాగే చేస్తున్నారు అని చెప్పని అంటుంది. ఇక నువ్వు ఆపుతావా అక్క, ఏమనుకోకండి, మీరు మీరు కూర్చోండి అక్క అని చెప్పేసి అంటే, నేను పట్టించుకోనులే ధాన్యలక్ష్మి, కొంతమంది విలువలేని మనుషులు మాట్లాడే మాటల్ని పట్టించుకుంటే మనకి విలువ లేకుండా పోతుంది కదా అని చెప్పని అంటుంది ఇక అపర్ణ. అలాగే అక్క అంటూ గబగబా ధాన్యలక్ష్మి ఇక చక్కెర పొంగలంతా అయిపోయిందని తీసుకొచ్చి పూజ దగ్గర పెడుతుంది. ఇంకా అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. ఈలోపు పూజారి గారు రానే వస్తారు. ఇద్దరూ కూడా అంటే నా కొడుకు కోడలు పూజలో కూర్చుంటారు అని చెప్పి అపర్ణ చెప్పడంతో ఇంట్లో వాళ్ళు ఇంకా సంతోషిస్తారు. ఇంకేముంది, కొడుకు కోడలు పూజలో కూర్చుంటే ఇంకా లేందేముంది అని చెప్పని అనుకుంటూ హ్యాపీగా హాయిగా ఉంటారు. అంతా పూజ జరిగిపోతుంది. పూజ చాలా బాగా జరిగిందమ్మా, మీ ఆరోగ్యానికి వచ్చిన డోకా ఏమీ లేదు, మీరు ఇకపై అనారోగ్యం లేకుండా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని పూజ చేశాను, ఇదిగోండి ప్రసాదం అని చెప్పి అపర్ణకి ఇస్తాడు. ప్రసాదం తీసుకుంటుంది. ఇదిగోండి సుభాష్ గారు, అక్షింతలు వేయండి ఆవిడ మీద అని చెప్పని అనగానే సుభాష్ ఆ అక్షింతలు తీసుకుంటూ అపర్ణ వంక చూస్తే, ఏంటండి తీసుకోండి అని చెప్పని అంటుంది. ఇక ఇందిరాదేవి ఇంకా సీతారామయ్య కూడా అక్షింతలు తీసుకుంటారు. ఇక ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది అపర్ణ. సుభాష్ వచ్చి ఇక అపర్ణ తల మీద అక్షింతలు చల్లుతూ ఉండగా అపర్ణ కంట్లోంచి కన్నీరు కారుతుంది. క్షమించపర్ణ అంటాడు సుభాష్. ఎందుకండి, మీరు తప్పు చేయలేదని మీ కోడలు నమ్ముతోంది, నా కొడుకు తప్పు చేయలేదని నా కోడలు నమ్మి ఆ విషయాన్ని రుజువు చేసింది, మీ విషయంలో కూడా నమ్ముతుంది కదా, ఖచ్చితంగా రుజువు చేస్తుందని నాకు నమ్మకం ఉందిలేండి, మీరేం బాధపడకండి, ఇవి నా కంట్లోంచి వస్తున్న కన్నీరు, ఎందుకంటే జరిగింది నా దగ్గర దాచిపెట్టారు అనే బాధ మాత్రమే ఉంది అనేసి అంటూ ఇక అపర్ణ, పూజారి గారు భోజనం చేసేసి వెళ్దురు గాని అంటే, అమ్మా వేరే చోట ఇంకొక పూజ ఉండిపోయింది, కొంచెం అర్జెంటు వెళ్తాను అంటే, అయితే ఇంకొక ముహూర్తం పెట్టి వెళ్ళండి అంటుంది. ముహూర్తమా, దివ్యంగా పెడతాను, దేనికమ్మా అని అనగానే, శాంతి ముహూర్తం అండి అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, శాంతి ముహూర్తమా అక్క అంటుంది ధాన్యలక్ష్మి. అవును ధాన్యలక్ష్మి అనగానే రుద్రాణి, ఏంటి వదినా, ఇప్పుడు ఎవరికి శాంతి ముహూర్తం, అన్నయ్య ఆల్రెడీ వదిన కాని వదిన్ని కూడా తెచ్చేశాక ఇప్పుడు ఎవరికి శాంతి ముహూర్తం అంటుంది. మాటికి మెదిలితే ముందొకసారి వెనకొకసారి ఆ మాట మాట్లాడితే పళ్ళు రాలగొడతాను రుద్రాణి అంటాడు ప్రకాశం. ఇక సైలెంట్ అయిపోతుంది. శాంతి ముహూర్తం ఎవరికా, నా కొడుక్కి కోడలికి, పంతులు గారు కొంచెం చూసి చెప్పండి అని అనగానే, ఖచ్చితంగా చేస్తానమ్మా, అసలే ఒక దుర్ముహూర్తాన్ని దుష్కార్యాన్ని చేయబోయి ఆ భగవంతుడి దయ వల్ల ఆగిపోయింది, ఇదిగోండి ఇప్పుడు ఇది అసలు చేయవలసిన పని అని చెప్పని అంటూ రాజ్కి ఇంకా కావ్యకి కలిపి శాంతి ముహూర్తం చూసి, ఈరోజు సాయంత్రమే దివ్యమైన ముహూర్తం ఉందమ్మా, టైం సరిపోతుందంటే ఈరోజు పెట్టేసుకోవచ్చు, లేదంటే కనుక ఒక 2 రోజుల్లో ఉంది అనగానే, ఎందుకు సరిపోదు, అదేమన్నా పెద్ద పనా ఏంటి, అందరూ తలా ఓ చేయి వేస్తే ఈ రోజే మొత్తం కానిచ్చేస్తాం, ఈ రోజు ముహూర్తమే ఖాయం చేసి మీరు ఆ టయానికి రండి పంతులు గారు అని అంటుంది.
నేను దేనికమ్మా అంటే మీరు దగ్గరుండి పూజ చేసి వాళ్ళని లోపలికి పంపించాలి అని చెప్పని అంటే, కోడల మీద ప్రేమ, కొడుకు మీద ప్రేమ అపర్ణాదేవి గారికి బాగా పొంగిపోతోంది అంటాడు ఇక పూజారి గారు. సాయంత్రం వస్తానమ్మా అంటూ వెళ్ళిపోతారు. అలా పూజారి గారు వెళ్లారో లేదో, ఏంటి అందరూ చూస్తున్నారు, భోజనాలు చేయటం, ఆ వెంటనే డెకరేషన్లు, పువ్వులు, పళ్ళు, స్వీట్లు, చాలా పనుంది, త్వరగా కానివ్వండి అంటుంది అపర్ణాదేవి. అత్తయ్య మీకు భోజనం అని చెప్పని అంటే, నేను అక్కడికే వస్తాను కావ్య అని చెప్పని అంటుంది అపర్ణ. అలాగే అత్తయ్య అని చెప్పి ఇక అటువైపు సుభాష్కి అపర్ణకి మాత్రమే చైర్స్ వేస్తుంది. ఇక మిగతా వాళ్ళందరికీ ఇటువైపు ఇంకా ఎక్స్టెన్షన్ టేబుల్ వేసి అలా పెడుతుంది ఇక కావ్య. మా ఇద్దరికే పెట్టావు ఇటువైపు అంటే, మీరు కొంచెం ఫ్రీగా కూర్చుంటారు, ఇబ్బంది లేకుండా తింటారని చెప్పేసి అని చెప్పని అనగానే, సరే అయితే అంటూ అపర్ణ కూర్చుని భోంచేస్తూ ఉంటుంది. ఈలోపు అనామిక వడ్డించడానికి వస్తే, కావ్య వడ్డిస్తుందిలే అని చెప్పని అంటుంది. అమ్మో, అక్కకి కోడల మీద ఉన్న ప్రేమంతా ఇప్పుడు బయటపడుతోంది అంటుంది ధాన్యలక్ష్మి. ఇక వెంటనే అపర్ణ, కళ్యాణ్ భోజనం అయిపోయిన తర్వాత మిగతా పనులన్నీ చూడాలి, డెకరేషన్ వర్క్ అంతా కూడా అనామిక నువ్వు కళ్యాణ్ చూసుకోండి, స్వప్న నువ్వు పూల వాళ్ళకి ఫోన్ చేసి అవన్నీ కూడా డెకరేట్ చేయడానికి వాళ్ళని కూడా రమ్మని చెప్పు అని అంటే, అలాగే ఆంటీ తప్పకుండా అని చెప్పేసేసి, నా చెల్లికి ఇన్నాళ్ళకి సంతోషకరమైన రోజులు వచ్చాయి అంటూ ఉండగానే, కనకం పూల జడది నువ్వే అల్లుకోవాలి అంటే, అలాగేనమ్మా తప్పకుండా అంటుంది కనకం. ఇలా అందరికీ తలా ఒక పని పురమాయించిన తర్వాత వెంటనే ఇక గోడౌన్కి ఫోన్ చేస్తుంది, అదే ఫ్యాక్టరీకి ఫోన్ చేస్తుంది. నేను చెప్పిన డిజైన్స్ రెడీ అయ్యాయా అని చెప్పని అంటే, ఆల్రెడీ ఫోన్ స్పీకర్లో ఉండడం వల్ల మేడం మీరు రాత్రే చెప్పారు అని చెప్పని అనగానే, నేను చెప్పాను కదా, అయితే గీతే ఈరోజు సాయంత్రానికే కావాలి, లేదంటే ఒక 2 రోజుల్లో అని చెప్పి అనగానే, మేడం ఇంకొక గంట టైం ఇస్తే మీరు చెప్పిన ఐటమ్స్ మొత్తం పంపించేస్తాను అంటాడు ఇక మేనేజర్. సరే అయితే త్వరగా పంపండి, అన్ని లైట్ వెయిట్లో చేశారు కదా, మళ్ళీ బరువు అయితే తనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అసలే ఏమీ వేసుకోదు ఆ తాళిబొట్టు తప్ప అని చెప్పని అంటుంది. ఒక్కసారిగా ఇందిరాదేవి, ఏం పురమాయించావేంటి కోడలి కోసం అనగానే, నగలత్తయ్య అన్ని కొత్త కొత్త డిజైన్స్, కావ్య గీసి పక్కన పెట్టిన డిజైన్స్ అన్నీ కావ్య కోసమే చేయిస్తున్నాను అత్తయ్య అని చెప్పని అంటుంది. లైట్ వెయిట్ అన్నావు అంటే, బరువుగా చేయిస్తే మళ్ళీ వాటిని మోస్తూ అటు ఇటు తిరగలేదు, అసలే తూనీగలా ఉంటుంది కదా అంటుంది అపర్ణ. అబ్బో, ఒక్కగానొక్క కొడుక్కి వచ్చే భార్యని ఎలా చూసుకుంటావో అనుకున్నాను, వాడు చిన్నప్పటి నుంచి ఎంత బాగా చూసుకుంటున్నావో అని చెప్పంటుంది ఇందిరాదేవి. మరి ఇంకెవరున్నారు నాకు, నా కొడుకు నా కోడలు తప్ప అంటుంది అపర్ణ. ఇక అలా మొత్తం మీద అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. గంటలో ఫ్యాక్టరీ నుంచి 10 బాక్సుల వరకు జ్యువెలరీ వస్తుంది. అనామిక అది చూసి షాక్ అయిపోతుంది. అత్తయ్య ఏంటి అన్ని జ్యువెలరీ, అన్నీ కావ్యకేనా అంటుంది. మా అక్క ఎవరికేమివ్వాలో బాగా తెలుసు, వాళ్ళకి అదే ఇస్తుంది, నువ్వేమి మధ్యలో దూరకు అని చెప్పేసేసి అనగానే, ఇక వెంటనే సరే అత్తయ్య అని చెప్పి సైలెంట్ అవుతుంది. స్వప్న వచ్చి, ఆంటీ ఇవన్నీ కావ్యకేనా అంటుంది. అవును స్వప్న, కావ్యకే, నీ సీమంతానికి నీకు కూడా ఆర్డర్ ఇస్తాను అంటుంది. అదేంటంటీ, నేను మీకేమవుతానని, మీకు ఆడపడుచు కానీ ఆడపడుచుకి కోడల్ని అనగానే, నువ్వు మా కోడలికి అక్కవి, ఆ విషయం మర్చిపోతే ఎలా అంటుంది అపర్ణ. అసలు మాట్లాడుతుంది అపర్ణేనా అన్నట్లుగా అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇక అలా అయిపోయిన తర్వాత సాయంత్రానికి శాంతి ముహూర్తానికి కావ్యని రాజ్ని అంతా రెడీ చేస్తారు. ఈలోపే రాజ్ని తన గదికి పిలుస్తుంది అపర్ణ. ప్రతి విషయంలోనూ నేను బలవంతంగా నిర్ణయాలు తీసుకోవటం, ఇక ప్రతి విషయంలోనూ నా నిర్ణయంతో నిన్ను ముందుకు వెళ్ళమంటం జరిగిపోతూ వచ్చింది. ఇప్పుడు నేను నిన్ను అడగాల్సిన సమయం వచ్చింది. అన్ని ఏర్పాట్లయితే చేస్తున్నాను, కానీ మనసులో ఎక్కడ ఒక మూల ఒక అనుమానం అలాగే ఉంది. నీకు ఇష్టమే కదా అని అడుగుతుంది. అమ్మా, నువ్వు ఏ రోజైతే కావ్యను మనస్ఫూర్తిగా నీ కోడలుగా అంగీకరిస్తాను అన్నావో, ఆ రోజునే నేను నా భార్యగా అంగీకరిస్తాను అని కూడా నీకు చెప్పాను. సో ఈ రోజు నువ్వు తన్ని కోడలుగా అంగీకరించినప్పుడు నేను భార్యగా అంగీకరించడానికి నాకు బాధే ఉంది చెప్పు? ఖచ్చితంగా నాకు ఇష్టమే, నేను సంతోషంగా ఒప్పుకుంటున్నాను. తను నా భార్య. యాక్చువల్లీ నేనే మా పెళ్లి రోజున వచ్చి నీ దగ్గరికి వచ్చి విషయం చెప్పి కావ్యకి ప్రపోజ్ చేయాలనుకున్నాను. ఈ లోపల ఇవన్నీ జరిగిపోయాయి అని చెప్పని అనగానే, సరే అయితే నువ్వు వెళ్ళి రెడీ అవు అని చెప్పని చెప్తుంది. ఇక రాజ్ కావ్య ఇద్దరూ కూడా రెడీ అవుతారు. రుద్రానికి అక్కడ జరుగుతున్న తంతు నచ్చదు. ఖచ్చితంగా దీన్ని ఆపాలి అని చెప్పని అనుకుని మెట్ల మీద నుంచి కావాలని కళ్ళు తిరిగి పడిపోతుంది. కళ్ళు తిరిగిపోయి పడిపోయినట్టుగా నటిస్తుంది. అది చూసినటువంటి అపర్ణ, ప్రకాశం
కారు తీసి రుద్రాన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో పడేసిరండి, అక్కడ ఆవిడికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. తన దగ్గర రాహుల్ ఉంటే సరిపోతుందిలే, మనకి పనులన్నీ ఉన్నాయి కదా అని అనగానే ఇక రుద్రానికి కోపం వచ్చేస్తుంది. అంటే నేను పడిపోతే ఇంతేనా పట్టించుకునేది, ఇంతేనా చూసేది అని చెప్పని అనుకుంటూ ఇక నిదానంగా రాహుల్ వచ్చి వాటర్ చల్లేసరికి లేచి కూర్చుంటుంది. అబ్బా ఏంటో కళ్ళు తిరిగిపోయినాయి వదినా, అందుకే అలా పడిపోయాను అని చెప్పని అంటుంది. అదే అందుకే ప్రకాశాన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో వేయమని చెప్పాను అనగానే, అదేంటి వదినా నువ్వు వచ్చి నన్ను చూడవా, ఇంట్లో వాళ్ళు నా గురించి పట్టించుకోరా అనగానే, చూడు నేను గెస్ట్ హౌస్కి పంపించొద్దు అనుకుని ఇక్కడ ఉంచాం, లేకపోతే నువ్వు వెళ్ళి ఉండాల్సింది పని మనుషులు కూడా లేని గెస్ట్ హౌస్లో. అంటే నువ్వే నీ పనులు చేసుకుంటూ, నీ వంట చేసుకుంటూ, నీ తిండి తింటూ, ఇంకా చెప్పాలంటే నీది నువ్వు సంపాదించుకుని తినాల్సిన పరిస్థితి తీసుకొద్దాం అనుకున్నావు. కాబట్టి వేషాలు లేకుండా సైలెంట్గా ఉండు అంటుంది. ఇక ఇది ఎక్కడ ఆగే పరిస్థితి లేదనుకుని సైలెంట్ అయిపోతుంది రుద్రాణి. ఇక వెంటనే అపర్ణ, అన్ని ఏర్పాట్లు జరిగాయా, పైన రూమ్ సిద్ధం చేస్తున్నారా అంటే, ఇందిరాదేవి పై గది కాదపర్ణ, కింద గదే అంటుంది. అదేంటత్తయ్య, గెస్ట్ రూమ్ ఎందుకు, వాళ్ల గది అరేంజ్ చేస్తే బాగుండేది కదా, అది జ్ఞాపకంగా ఉండిపోయేది అనగానే, లేదపర్ణ నువ్వు లేకుండా ఆ గదిలోకి వాళ్ళు ఎలా వెళ్తారు చెప్పు, నువ్వున్న కండిషన్లో మెట్లు ఎక్కకూడదు, అందుకే కిందే ఏర్పాటు చేస్తున్నాను. అంతకైతే రాజ్ రూమ్నే కిందకి షిఫ్ట్ చేద్దాం, గెస్ట్ రూమ్నే పైన పెడదాం అంటుంది. అత్తయ్య చాలా థ్యాంక్స్, ఇది నా మనసులో ఉంది, నా పిల్లలు నేను లేకుండా గదిలోకి వెళ్తారా అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నాను. కోడలి మనసెరిగిన అత్తగారు మీరు, అందుకే కోడలికి ఏది ఇష్టమో అదే చేస్తారు అని అంటుంది. నువ్వు కోడలు మనసెరిగిన అత్తగారిగా మారినప్పుడు నేను అలాగే ఉండాలి కదా అపర్ణ అని, అదిగో గది రెడీ చేశారు వెళ్ళి చూడు అనగానే లోపలికి వెళుతూనే ఒక స్వర్గంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది అపర్ణకు. తను కళ్యాణ్కి అనామికకి ఎలా అయితే డెకరేట్ చేయమని చెప్పిందో అలాగే డెకరేట్ చేస్తారు. అదంతా చూసి ఈ గదిలోకి రాగానే నా కొడుకు ఒక స్వర్గంలోకి వచ్చినట్టు అనుకోవాలి, ఒక దేవత తన జీవితంలోకి వచ్చిందని చెప్పి వాడు ఫీల్ అవ్వాలి అని అంటూ ఉంటే, ఇంతలా మారతావని నేను అస్సలు అనుకోలేదు అపర్ణ అంటూ ఇందిరాదేవి అపర్ణ భుజాల మీద చేతులు వేస్తుంది. థ్యాంక్స్ అత్తయ్య, నన్ను నిజంగా ఇప్పటి వరకు కూడా నా మనసులో ఉన్న బాధని తీసేశారు. ఇంత మంచి కోడలు నువ్వు వెతికి చూసుకున్నా కూడా దొరకదు అని మీరు నాతో మాట్లాడిన మాటలే నన్ను ఈరోజు ఇలా ఆలోచింపచేశాయి అంటుంది. ఇక రాజ్ కావ్య ఇద్దరినీ కూడా సాయంత్రం ముహూర్త సమయంలో పంతులు గారు వచ్చి ఆశీర్వదించి లోపలికి పంపిస్తారు. ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత గది తలుపులు మూసేసి వచ్చి అపర్ణ సుభాష్ దగ్గర నుంచొని, మన ఇద్దరం గుడికి వెళ్ళొద్దాం అని చెప్పని అంటుంది. అలాగే అనగానే, మరి మీరిద్దరే ఎందుకు, మేం కూడా వస్తామక్క అంటుంది ధాన్యలక్ష్మి. మొత్తానికి అటు చేసి ఇటు చేసి ఫ్యామిలీ అంతా గుడికి బయలుదేరతారు, వాళ్ళిద్దరినే ఇంట్లో వదిలేసి. ఇక రాజ్ కావ్య వంక చూస్తూ, ఏంటి తెగ సిగ్గుపడిపోతున్నావు అని చెప్పని అనగానే, నాకేం పని సిగ్గుపడటానికి, అయినా నేను సిగ్గుపడటానికి ఏమైనా పక్కింటి వాళ్ళ దగ్గర ఉన్నానే ఏంటి, మా ఆయన దగ్గరే ఉన్నాను కదా అనగానే, అంటే నువ్వు సిగ్గుపడవా, ఇప్పుడు కూడా నన్ను చూసి సిగ్గుపడవా అని చెప్పని అంటూ ఉంటే, అవును మరి మిమ్మల్ని చూసి నేను సిగ్గుపడాలి అంటుంది. చిచ్చి, అసలు శోభనం గదిలోకి వచ్చిన ఫీలింగే లేకుండా చేసావు కదే అని చెప్పి అంటాడు. మీరు మాత్రం ఉంచారా, లోపలికి రావడమే గొడవతోటి మొదలుపెట్టి అని అంటుంది. అలా మొత్తానికి రాజ్ కావ్య ఇద్దరూ కూడా గిల్లి కజ్జాలతో మొదలుపెట్టి కయ్యానికి కాలు దువ్వుకుంటూ జీవితాన్ని మొదలు పెట్టుకుంటారు. ఇక అలా మొత్తానికి కావ్యరాజ్ ఒకటవడం, అందరూ కూడా రాత్రి గుళ్ళో నిద్ర చేసి ఉదయానికి వచ్చేసరికి కావ్య అందరికీ కాఫీ టిఫిన్లు రెడీ చేయడంతో అపర్ణ, అప్పుడే లేచి రెడీ చేసేసావా, శాంతని రమ్మని చెప్పాను కదా అని అంటుంది. శాంత వచ్చి చేసినా నేను చేసినట్టు అవ్వదు కదా అత్తయ్య, నా చేత్తో నేనే అందరికీ ఈరోజు పరిపూర్ణంగా ఈ ఇంటి కోడలిగా అన్నీ తయారు చేస్తున్నాను అని చెప్పి అంటుంది. అంటూ అపర్ణ కాళ్ళకి దండం పెడుతుంది. సుభాష్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఈ విధంగా మొత్తానికైతే అపర్ణ రాజ్ కావ్యలని ఒక్కటి చేస్తుంది. ఇక అలా ఉండగానే సంతోషంగా ఉన్నటువంటి సమయంలోనే ఇంట్లో అందరికీ ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే మాయ కోమాలోంచి బయటకు వచ్చిందని. ఇక ఇప్పుడు కావ్యకి గడ్డు కాలం మొదలవుతుంది. మాయ కోమాలోంచి బయటకు వచ్చి ఏం చెప్తుందో, ఏం జరిగిందని చెప్తుందో అని చెప్పి భయపడుతూనే హాస్పిటల్కి వెళ్ళేసరికి మాయ అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఈ మాయను తీసుకుని ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత జరిగిందేంటో చెప్పు అంటే సుభాష్కి తనకి ఎటువంటి సంబంధం లేదని, ఆ బిడ్డ సుభాష్కి సంబంధించిన బిడ్డ కాదు అనే నిజాన్ని మాయ బయట పెట్టడంతో అపర్ణ కాస్త శాంతిస్తుంది. జరిగింది మొత్తం తెలుసుకుని షాక్ అయిపోతుంది.
పగబట్టిన మనుషులు ఇన్ని రకాలుగా కుటుంబాన్ని ఇంకా బిజినెస్ని దెబ్బతీస్తారా, ఇన్ని రకాల ఆలోచనలు చేస్తారా అని చెప్పేసి అనుకుంటుంది. అపర్ణ ఇక కావ్యని దగ్గరకు తీసుకుని, నువ్వే లేకపోతే ఈ కుటుంబం ఏమైపోయేదో కావ్య అని చెప్పని అంటూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.